హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. మీకు ఒక విషయం తెలుసా? మన బ్రెయిన్ కి ఫర్టిలైజర్స్ అవసరం. ఇది ఎలా వస్తాయి అండ్ ఏంటి ఫర్టిలైజర్స్? ఎవ్రీడే మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన బ్రెయిన్ లో పీడిఎన్ఎఫ్ అన్న ఒక ప్రోటీన్ అన్నది, సో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీలో ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా ఇంక్రీజ్ అవుతుంది. మన బాడీలో జనరల్లీ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కదా. ఈ బ్లడ్ ఎప్పుడైతే మీ బ్రెయిన్ కి వెళ్తుందో your brain starts to release very good hormones, good enzymes and these type of proteins. ఇవి ఎప్పుడు కూడా మీకు బెనిఫిషియల్ అవుతుంది. మీరు ఒక వాటర్ ట్యాప్ ఓపెన్ చేయండి, ఆ వాటర్ కిందకి రావటం చాలా ఈజీ. అదే వాటర్ పైకి ఎక్కాలి అంటే ట్యాంక్ లోకి యూ హ్యావ్ టు అటాచ్ ఎ మోటార్. సో మన బాడీలో ఈ న్యాచురల్ గా జరుగుతున్న బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా జరుగుతుందా? నో. బ్లడ్ ఇలా వెళ్ళటం చాలా ఈజీ అండి. మన టాప్ ఆఫ్ ద బాడీలో ఉండేది మన బ్రెయిన్. ఈ బ్రెయిన్ కి బ్లడ్ పైకి రావాలి. మీరు ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఈ బ్లడ్ ఫ్లో అన్నది బాగా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ విల్ హెల్ప్ యువర్ బ్రెయిన్ టు గెట్ ప్యూర్ ఆక్సిజన్ లెవెల్స్. దిస్ హెల్ప్స్ యూ ఇన్ బెటర్ థింకింగ్. సో ఎక్సర్సైజెస్ ఏ టైంలో చేయాలి మీ ఇష్టం అండి. మీరు త్రూ అవుట్ ద డే ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయండి, కానీ కొన్ని బెటర్ టైమ్స్ ఉన్నాయి. ఇవి తెలుసుకోవటం మీకు బెనిఫిట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన బ్రెయిన్ లో సర్కాడియం రిథమ్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సర్కాడియం రిథమ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇంటర్నల్ క్లాక్. ఎలా అయితే మనకి వాల్ క్లాక్ మన డైలీ యాక్టివిటీస్ ని మానిటర్ చేయడానికి హెల్ప్ అవుతుందో, అలానే మన బాడీలో కూడా ఒక రిథమ్ ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే మన బాడీ హౌ ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు ది చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఇట్ కుడ్ బి మెంటల్, ఫిజికల్, ఎమోషనల్ అండ్ బిహేవియరల్. ఇటువంటి రిథమ్స్ అన్నిటిని సెట్ చేసేది సర్కాడియన్ క్లాక్. సో దీన్ని తాలూకా రిథమిక్ బ్యాలెన్స్ ని కూడా సెట్ చేసేది ఎక్సర్సైజే. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల నెక్స్ట్ కమింగ్ టు మిడ్ డే ఎక్సర్సైజెస్. మిడ్ డే ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ అన్నవి బాగా డిక్రీజ్ అవుతాయి అండ్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్స్. అండ్ కమింగ్ టు ద ఈవినింగ్ ఎక్సర్సైజెస్ అంటే జస్ట్ బిఫోర్ యూ స్లీప్, వెరీ క్లోజ్ టైమ్ ఫర్ యువర్ స్లీప్. ఇక్కడ మనం కొంచెం హెవీ వర్కౌట్, సమ్ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేయటం వల్ల మీకు మీ బాడీలో ఎమోషనల్ రెగ్యులేషన్స్ అన్నవి బ్యాలెన్స్ అవుతాయి. సో అట్లీస్ట్ స్టార్ట్ విత్ ఎ బ్రిస్క్ వాక్ and see the different mental changes happening in your body. Definitely it will go in a very positive direction. Thank you.